అమ్మా, ఇప్పుడు మనం ఎన్జిఓల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ లేదా అనాథ శరణాలయాలు కానీ ఇట్లాగా మీరు కూడా సంస్థ నడుపుతున్నారు. ఎస్ఎస్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని, తర్వాత జీవనది ఫౌండేషన్ అని ఇలా నడిపిస్తున్నారు కదా. ప్రజాసేవలోను ఈ సేవలోనూ మీరు వెళ్తున్నారు. అయితే మీకు కరెక్ట్గా ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఏమైనా సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తున్నాయా? లేదమ్మా, మనకి ఎన్జిఓలు అందరికీ కూడా నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది ఎన్జిఓలు అంటే వాళ్ళ ఇష్టంతో పెట్టుకుని చేసే వాళ్ళకైతే ఎవ్వరు సహాయ సహకారాలు అందవమ్మ. ఎందుకంటే ఎవ్వరు వీళ్ళు ఇష్టంతో చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ప్రభుత్వాలు కూడా సహకరించవు. ఇంకా కొంతమంది డబ్బుల గురించి చేస్తారంటే అది బిజినెస్, దాన్ని ఎవరు అనడానికి ఏమీ లేదు. వాళ్ళ బిజినెసే చేస్తారు, వేరే ఏం చేయరు. వాళ్ళ బిజినెస్ డబ్బులు వస్తేనే చూసుకుంటారు, డబ్బులు వస్తేనే చేస్తారు. ఇంకా మాలాంటి కొన్ని ఎన్జిఓలు హైదరాబాద్ లో కొన్ని వందల ఎన్జిఓలు ఉన్నాయండి. ఆ ఎన్జిఓలు అన్ని కూడా ఇష్టంతో కష్టపడి ఎంతో బాధతో చేస్తున్నారండి. చాలా మందికి ఇప్పుడైతే దాతలు లేరు, చాలా మంది దాతలు రావట్లేదు. కరోనా తర్వాత దాతలు తగ్గిపోయారు, చాలా మంది రావట్లేదు, ముందుకు రావట్లేదు. చాలా కష్టంతో ఈ ఎన్జిఓలు నడుపుతున్నారు. నేను కూడా విన్నాను.